ఎక్సర్సైజెస్ ఫర్ టోన్డ్ బెల్లీ. మనం వెళ్ళకిలా పడుకున్న తర్వాత 2 చేతుల్ని మోక చేతులు అట్లా మడిచేసి వేళ్ళు గుప్పుడు భాగం మూసేసి తలవైపు చేతులు వచ్చేటట్టు పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, 2 కాళ్ళను స్ట్రైట్గా చాపేయటం, మళ్ళీ ముడవటం. మోకాళ్ళు వచ్చి మోక చేతులకు తగులుతాయి, మళ్ళీ స్ట్రైట్గా చాపేయటం. ఇది చూడటానికి తేలిగ్గా అనిపిస్తుంది కానీ చాలా కష్టంగా ఉంటుంది. అసలు పొట్ట ఫ్లాట్గా అయిపోతుంది. అబ్డామినల్ మజిల్స్ మంచి టోన్తో మంచి షేపులో మారుతాయి. అసలు స్త్రీలు ఇలాంటిది బాగా చేస్తే డెలివరీ చాలా ఫ్రీగా అయిపోతుంది. అట్లా మనం 10-12 రౌండ్లు చేసిన తర్వాత 2 చేతులు వేళ్ళల్లో వెళ్ళేసి తల కింద పెట్టుకుంటాం. ఆ తర్వాత ఎడమ కాల్ని మోకాల దగ్గర నుంచి మడిచి రొమ్ము వైపుకి తీసుకెళ్తాం. ఎడమ కాలు అట్లా పైకి వెళ్ళేసరికి ఛాతీ తల ఎడమ వైపుకి అట్లా ట్విస్ట్ అవ్వాలి. ఈసారి కుడి కాలుని పైకి లేపుతాం. మోకాల దగ్గర చూడండి, ఎడమ మోక చేయి కుడి మోకాలకు ఆనాలి. అట్లా ట్విస్ట్ అయినప్పుడు కుడివైపుకి అట్లా మెడనే నడుము ట్విస్ట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎడమ కాలు, కుడి మోక చేయి ఎడమ కాలుకు తగులుతుంది. పొట్ట మంచి షేపులో రావటానికి, పొట్ట బాగా తగ్గటానికి చాలా మంచిది. మీరు స్పీడ్గా కూడా అలవాటైతే రిపీటెడ్గా ఎక్కువ సార్లు చేసుకోవచ్చు. అలా ఒక 10-15 రౌండ్స్ చేసిన తర్వాత ఇక 3వ వ్యాయామంగా లైట్ వెయిట్ బ్రిక్ ఒకటి తీసుకుని 2 అరిచేతుల మధ్యలో బ్రిక్ పెట్టుకుని 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి ఆల్టర్నేటివ్గా ఒక కాలు పైకి ఒక కాలు కిందకి, బొటన వేళ్ళు మాత్రమే నేల కానిస్తాం. అట్లా ఆల్టర్నేటివ్గా ఒకసారి కుడి కాలు, మరోసారి ఎడమ కాలు. ఇలా పడుకుని చేయటం ద్వారా ఎంత లావున్న వారైనా సరే పొట్టను బాగా టోన్ చేసుకోవటానికి, పొత్తి కడుపు కండాలు బలపడటానికి, కొవ్వు కరగటానికి ఈ 3 వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి.